అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఈరోజు మనం 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చూడండి, ఈ వాక్యము, ఈ మాట దేని గురించి చెప్తున్నాడు పౌలు గారు అనేది మనమందరం కూడా మొదట అర్థం చేసుకోవాలి. మనము వినిన సంగతులను అనేటువంటి మాట, ఏ సంగతులు మనం విన్నాం అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఏ విషయాలైతే తెలియచేశాడో ఆ విషయాలన్నిటి కూడా మనం విన్నాం కనుక విన్నటువంటి ఈ యొక్క మాటలను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లుగా, అవి మన హృదయంలోనే భద్రంగా ఉండేటట్లుగా విశేషమైన జాగ్రత్త మనము కలిగి ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఏవి? మొదటి అధ్యాయంలో చెప్పినటువంటి మాటలు. ఎవరి గురించి చెప్పారు అని అంటే ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి విషయాల్ని ఈ మొదటి అధ్యాయంలోనే పౌలు గారు చెప్పారు. కాబట్టి ఏవైతే మనం వింటూ వచ్చామో లేక ధ్యానిస్తూ వచ్చామో ఈ మొదటి అధ్యాయంలో, ఆ విషయాలు ఏవి కూడా మన హృదయంలో నుంచి కొట్టుకుపోకుండా వాటి పట్ల మనం ఏం కలిగి ఉండాలట? విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక వ్యక్తి తన హృదయంలో ఉండవలసినటువంటి ఇటువంటి మాటలు మరి తొలగిపోకుండా ఉండాలంటే వాటి గురించి మనం ఎవరికైనా చెప్పాలి. ఏం చేయాలండి? ఎవరికైనా చెప్పాలి. ఎవరికైనా చెప్తే అవి మన హృదయంలో ఉండిపోతాయి. అందుకనే స్కూల్లో పిల్లల్ని ఏం చేస్తారంటే 2-3 సార్లు చదవమని, ఆ తర్వాత చూడకుండా ఎవరికైనా అప్పచెప్పమని టీచర్ గారు చెప్తూ ఉంటారు. ప్రియులారా, మనం అర్థం చేసుకుంటే మనం 1వ అధ్యాయంలో ఏవైతే విషయాలు మనం ధ్యానం చేశామో అవి మనము విన్నది, గ్రహించినది మనం ఎవరికైనా చెప్తే ఆ మాటలు మన హృదయంలో ఉండిపోయే అవకాశము ఉన్నది. కాబట్టి వాటి యందు మీరు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలనేది పౌలు గారు చెప్తున్నారు. ఎందుకు మనం అంత విశేషమైన జాగ్రత్త ఉండాలంటే ఆ కింద చెప్తున్నాడు చూడండి, 2వ వచనంలో, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. 2వ వచనం ఈ విధంగా చెప్పింది. ఇక్కడ ఈ హెచ్చరిక ఏంటంటే, మనం వినిన సంగతులు ఏమయ్యాయంటే ప్రియులారా, వినిన సంగతులను జాగ్రత్తగా ఎందుకు ఉండాలంటే దేవదూతల ద్వారా పలుకబడినటువంటి వాక్యము ఏమైందంట? స్థిరపరచబడింది అని అంటున్నాడు. దేవదూతల ద్వారా పలకబడ్డం ఏంటి? దేవుని వాక్యాన్ని దేవదూతలు పలికారా అని మనం ఆలోచన చేయగలిగితే, వాక్యము అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నామే, అది దేవుని ధర్మశాస్త్రం. దేవుని ధర్మశాస్త్రం అన్నా వాక్యం అన్నా ఒకటే భావం. చూడండి, ఒక విషయము అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో మరి స్టెఫన్ గారు ఈ మాట చెప్తా ఉన్నారు ఆయన ప్రసంగంలో. చూడండి, 53వ వచనం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. ఈ మాట మీరు పరిశీలించండి. స్టెఫన్ గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నాడు. దేవుని వాక్యము అని చెప్పబడుతున్నటువంటి ఈ దేవుని ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇవ్వబడిందంట? దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము అంటున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ఎలా పొందుకున్నాం, లేక యూదులు ఎలా పొందుకున్నారంటే, సీనాయి పర్వతం మీద మోషే దేవునితో అతడు మాట్లాడుతూ ఉన్నప్పుడు 40 దినాలు 40 పగళ్ళు దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు రాతి పలకల మీద వ్రాసి మోషేకి ఇచ్చినట్లుగా మనకి నిర్గమాకాండంలో చెప్పబడింది. కాబట్టి
దేవుని ధర్మశాస్త్రాన్ని మోసే ఇచ్చాడా లేక దేవదూతలు ఇచ్చారా అని అంటే ఇక్కడ స్టెఫన్ గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్తున్నాడు, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి. అంటే సీనాయి పర్వతం మీద మోసే దేవుని ద్వారా పొందుకున్న ధర్మశాస్త్రాన్ని అంతకుముందే దేవదూతల చేత అది నియమించబడినట్లుగా ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అంటే ఈనాడు బైబిల్లో ఉన్న ఈ ధర్మశాస్త్రము మనకు మాత్రమే ధర్మశాస్త్రము కాదు, మరి ఎవరికి ఈ ధర్మశాస్త్రం ఇది దేవదూతలకు కూడా కలిగినటువంటి ధర్మశాస్త్రం. మొదట దేవదూతలకే ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది, తరువాత మనకు కూడా అదే ధర్మశాస్త్రము ఇవ్వబడిందనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ప్రియులారా, ఇక్కడ దేవదూతల ద్వారా పలుకబడినటువంటి ఈ వాక్యము ఏమైందంట, స్థిరపరచబడినందున అంటున్నాడు ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు 2వ అధ్యాయంలో. చూడండి మరలా ఒకసారి 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. ఏమైందంటే ఈ వాక్యము స్థిరపరచబడింది. అంటే ఒక ఆజ్ఞ జారీ చేయబడింది, ఒక చట్టము తయారు చేయబడింది. ఆ చట్టం ఏమైందంటే అమల్లోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. అది పరలోకములోనూ అమల్లోకి వచ్చింది ఆ ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రము ఇక్కడ భూలోకంలో కూడా ఇది అమల్లోకి వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలంటే విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలసిన అవసరం ఉంది అన్నాడు. ఇంకా కింద మనం చదవగలిగితే పరలోకంలో ప్రియులారా మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే ఇంకొక విషయం ఉన్నది. అదేంటంటే చూడండి లేవ్యాకాండము 26వ అధ్యాయము 8వ వచనం. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. ఇక్కడ ఒక లెక్క ఉంది. ఏముందండి? ఇక్కడ ఒక లెక్క సంఖ్య కనపడుతుంది. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే అక్కడ 5 ఏం చేస్తారట, 5 100 మందిని, 100 మంది ఏమో 10,000 మందిని తరుగుతారని రాయబడింది. ఈ మాటను బట్టి మనము ఆలోచన చేయగలిగితే ఒక్కొక్కరు 100 మందిని తరుగుతారట. ఏంటండి? ఒక్కొక్కరు 100 మందిని తరివేయగలుగుతారు, అంత బలం ఉంటుందని చెప్పాడు. దీన్ని కాస్త మనం డీప్గా మనం ఆలోచన చేయగలిగితే బైబిల్లో మనకు కనిపిస్తుంది 10 మంది మీద ఒకరు అధిపతిగాను, 50 మంది మీద ఒకరు అధిపతిగాను, అలాంటి 100 మంది మీద ఒకరు అధిపతిగాను, ఇలాగున కొంతమంది మీద కొంతమంది అధిపతులుగా ఉండేటువంటి ఒక నియమము కూడా పరలోకంలో ఉన్నట్టు, కొన్ని ఆజ్ఞలు పరలోకంలో ఉన్నట్టు మనకి వాక్యం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. పరలోకంలో కూడా ఒక సభ ఉన్నట్టుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు ప్రజలకు తెలియజేతురు. చూడండి ఇంకొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 7వ వచనం. మెంటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవ పుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. 6వ వచనంలో మనం చదవగలిగితే మెంటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు అనే మాట, తర్వాత దైవ పుత్రులలో యెహోవా వంటి వాడెవడు అనే మాట మనం ఆలోచన చేయదగిన మాటలు. అందులో దైవ పుత్రులలో అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తే దైవ పుత్రులలో ఒకడుగా ఉన్నాడు ఎవరంటే యెహోవా. ఈ మాట చాలా లోతైన మాట. దైవ పుత్రులు అంటే దేవుని కుమారులు అని అర్థం. దైవ పుత్రులు అంటే ఎవరండి? దేవుని కుమారులని. దేవుని కుమారులు ఎవరా అని మనం ఆలోచన చేయగలిగితే యోబు గ్రంథంలోకి వస్తే అక్కడ కనపడుతూ ఉంటుంది దేవదూతలు అని. దైవపుత్రులైనటువంటి దేవదూతలలో యెహోవా వంటి వాడు ఎవడు అంటే
యెహోవా కూడా పుత్రుడేనా అంటే ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఈ యెహోవా ఏ యెహోవా ఇప్పుడు దైవపుత్రులలో ఒకడైనటువంటి యెహోవా యేసుక్రీస్తే అని మనకు అర్థమవుతుంది. ఎవరండి? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఆయనకు యెహోవా అనే పేరు ఉన్నట్టుగా ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనం నిర్గమాకాండం 23వ అధ్యాయంలో కూడా మనం చదవగలిగితే అక్కడ దేవుడు కూడా చెప్తాడు, నా నామము ఆయనకున్నది అంటాడు. ఒకసారి చూస్తారా? 23వ అధ్యాయము నిర్గమాకాండము 23వ అధ్యాయము 21వ వచనం చూడండి. 20వ వచనం, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. చూసారా? యెహోవా అంటే ఎవరు? దేవుడు. భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుని పేరు యెహోవా. మరి ఆ యెహోవా అనే పేరు ఇంకా ఎవరికి ఉందంట? దేవుడే చెప్తున్నాడు, నా పేరు ఆయనకు ఉంది అని. ఆయన ఎవరు అంటే ఆయనే యేసుక్రీస్తు అనే విషయము మనకు అర్థమవుతుంది. ప్రియులారా, కాబట్టి ఇక్కడ దైవపుత్రులు అంటే దేవుని కుమారులు అనగా యోబు గ్రంథంలో ఏం రాయబడింది? దైవ కుమారులు అంటే ఎవరంట? దేవుని దూతలు. చూడండి, ఆ మాట మీకు చూపించలేదు అనుకుంటాను. మొదటి అధ్యాయము యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. చూసారా? ఇక్కడ మీకు ఒక మాట స్పష్టంగా ఉంది. దేవదూతలంట. దేవదూతలు అంటే ఎవరో ముందు మనకు క్లారిటీ రావాలి. అక్కడ పుట్టినోట్లు ఏమని రాయబడింది? దైవ కుమారులు అంటే దైవపుత్రులు. ఎవరండి? దైవపుత్రులు. సరే, దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు అనే మాట. అంటే దైవపుత్రులలో ఒక పుత్రుడి పేరేంటన్నమాట? యెహోవా అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. సరే, ఈ దేవకుమారులు అనేవాళ్ళు లేక ఈ దేవదూతలు అనేటువంటి వాళ్ళు యెహోవా సన్నిధిని నిలుచుటకై ఒక దినము తటస్థించెను అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. యెహోవా సన్నిధిని నిలిచేటువంటి ఒక దినము దేవదూతలకు ఉందన్నమాట. అంటే వాళ్ళకు ఒక ఆజ్ఞ ఉందన్నమాట. ఏంటది? మనం ఎలాగైతే 6 దినాలు మన పనులు చేసుకుని 7వ దినాన విశ్రమించి దేవుని మందిరానికి వచ్చి దేవుని ఎలాగైతే మనం ఆరాధిస్తూ ఉన్నామో అలాంటి ఆజ్ఞ ఎవరికి ఉన్నది? దేవదూతలకు ఉంది. అసలు ఈ ఆజ్ఞ 6 దినాలు కష్టపడి 7వ రోజున విశ్రమించాలి అనేటువంటి ఈ రూలు, ఈ ఆజ్ఞ మనకు ముందుగా మనకిచ్చింది కాదు. మరి ఎవరికి ఇచ్చింది? ఇది దేవదూతలకు ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే ధర్మశాస్త్రము మనకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం మనకి వేరు, దేవదూతలకు వేరు కాదు. అర్థమవుతుందండి మీకు? కాబట్టి ఈ ధర్మశాస్త్రం అక్కడ ఇవ్వబడింది. అయితే అక్కడ వారం వాళ్ళు అలా రావాలని వచ్చేటువంటి ఒక దినం ఉందంట వాళ్ళకి. ఆ దినాన్ని అందరూ వస్తారు. అందుకని అక్కడికి ఎవరు వచ్చారంటే సాతాను కూడా వచ్చాడు. అక్కడ అదే చెప్పబడింది చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి దేవుని సన్నిధికి వచ్చాడంట. సాతాను కూడా వచ్చాడంట. అందరూ వస్తారు కాబట్టి ఇతను కూడా వచ్చాడన్నమా. అక్కడ చెడిపోయినా సరే వచ్చాడు. వచ్చినా సరే దేవుడు పొమ్మనలేదు. దేవునికి స్తోత్రం. చెడ్డవాడైనటువంటి అపవాదిని కూడా దేవుడు పొమ్మనలేదు. సరే ఉండమని వస్తే ఆయన ఏం మాట్లాడలేదు. సరే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ విధంగా ఏదో ఒక దినాన్న దేవుని సన్నిధికి రావాలనేటువంటి ఒక రూలు, ఒక ఆజ్ఞ, ఒక ధర్మశాస్త్రము పరలోకంలో దేవదూతల మధ్యన ఉన్నది అనే సంగతి ఈ వాక్యాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ ధర్మశాస్త్రము మనకు కూడా ఇవ్వబడింది. ఎక్కడ? సీనాయి పర్వతం మీద మోషే చేత దేవుడు ఇచ్చాడు. కాబట్టి మోషే చేత మనకి ఇవ్వబడినటువంటి ఈ ధర్మశాస్త్రము అంతకుముందే ఎవరి చేత నియమించబడింది? అది
దేవదూతల చేత రూపించబడింది. కనుక ఈ దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు అంటాడు. చూడండి మళ్ళీ 89వ కీర్తన. దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు, పరిశుద్ధుల దూతల సభలో ఆయన బిక్కిలి భీకరుడు. ఇక్కడ పరిశుద్ధ దూతల సభలో అనేటువంటి మాట కూడా రాయబడింది. అంటే ఈ సభలో ఏం జరుగుతుంది? పరిశుద్ధ దూతలు కూడుకునేటువంటి ఈ సభలో కొన్ని నిర్ణయాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. కొన్ని రూల్స్ అనేటివి అక్కడ తయారు చేయటం, ప్రజల క్షేమం కోసం, దేవుని యొక్క మహిమార్థం అక్కడ కొన్ని చట్టాలు రూపించబడుతూ ఉన్నట్టుగా, కేవలం దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి మాత్రమే కాక, దేవుని మాటలు వినడానికి మాత్రమే కాక, మరికొన్ని వాళ్ళు ధర్మశాస్త్రాన్ని కొన్ని రూల్స్ని, ఆజ్ఞల్ని కూడా వాళ్ళు తయారు చేయటంలో ఆ సభ వినియోగపడుతుందనే విషయాన్ని మనకు తెలుస్తుంది. కాబట్టి దేవదూతల ద్వారా నియమించబడినటువంటి ఈ ధర్మశాస్త్రము లేక పలుకబడినటువంటి ఈ వాక్యము ఏమైందంట? స్థిరపరచబడింది. అనగా ఇది అమల్లోకి వచ్చింది. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరు వినిన సంగతుల్ని మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. కొట్టుకుపోను పోకుండా మీరు వినిన సంగతులు మీలో నుండి కొట్టుకుపోకుండా ఏం చేయాలి? విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి అన్నాడు. ఆ 2వ వచనాన్ని మనం ఇంకా ముందుకు చదివితే అక్కడ ఇలా రాయబడింది చూడండి. ప్రతి అతిక్రమమును, ఈ మాట గమనించాలి, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. ఏంటంటండి? న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. పొందుతారు కాదు, పొంది ఉండగా. దేనికి న్యాయమైన ప్రతిఫలం పొందారు? ప్రతి అతిక్రమము అంటే అక్రమముగా నడుచుకున్న వాళ్ళకి తగిన ప్రతిఫలము చేయబడింది, అనగా శిక్ష విధించబడింది. అవిధేయులకు శిక్ష విధించబడింది. వారి అక్రమము కొలిదే, వారి యొక్క అవిధేయత కొలిదే వాళ్ళు ఏమయ్యారు? ఫలం పొందుకున్నారు, అంటే తగినటువంటి శిక్ష పొందుకున్నారనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అర్థమైందా? అంటే మనకంటే ముందు మనకి ఇంకా తీర్పు జరగలేదు. కొన్ని తీర్పులు జరుగుతూ ఉంటాయి, అంచమైన తీర్పు మాత్రము ఇంకా జరగలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన తరువాత, 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత అంచమ తీర్పు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం దేవుడు కొంతమంది జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో దేవుడు అప్పుడప్పుడు కొన్ని తీర్పులు జరిగిస్తూ ఉంటాడు, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా వేస్తూ ఉంటాడు. అయితే అంచమైనటువంటి తీర్పు మాత్రం ఇంకా జరగలేదు. కానీ ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే కొంతమంది అక్రమకారులకి తగిన ఫలము చేయబడిందంట, తగిన శిక్ష విధించబడ్డదట, అవిధేయులకు శిక్ష విధించబడ్డదట. కనుక మనం ఏం చేయాలి? విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్తూ 3వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము. చూసారా? ఇంత గొప్ప రక్షణ అంటే, ఎంత గొప్ప రక్షణ అంటే ఏంటి? మనకంటే ముందున్నటువంటి వారికి, అక్రమంగా నడుచుకున్న వారికి శిక్ష విధించబడింది, కొంతమందికి అవిధేయులైన వారికి కొంతమందికి శిక్ష విధించబడింది. అయితే దేవుడు మనల్ని కనికరించి మన పట్ల కృప చూపెట్టి ఆయన మనకు పాపక్షమాపణ కలుగజేస్తూ ఉన్నాడు. మనం పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవునితో తిరిగి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం మారు మనసు పొందినట్లయితే ఆయన అడుగుజాడల్లో మరి ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నడుచుకోవడానికి మనం అంగీకరించినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, మనకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ యేసుక్రీస్తు వారు బోధించడంతో ఆరంభమైందంట. ఇంత గొప్ప రక్షణ ఏమైందండి? చూడండి అక్కడ 4వ వచనంలో, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, చూడండి, ప్రభు బోధించడం ద్వారా ఈ రక్షణ ఆరంభమైంది, ప్రకటించబడింది మనలో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన అతిక్రమాల్ని క్షమిస్తున్నాడు, మన అవిధేయతను క్షమిస్తున్నాడు. ఎప్పుడు? మనం దేవుని తట్టు తిరిగి, మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపముల విషయంలో పశ్చాత్తాపడి, మన రోమిలికి రాసినటువంటి పత్రికలో
ఏవైతే మనం ధ్యానం చేస్తూ వచ్చామో ఆ విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. పాప విషయంలో చచ్చిపోయి యేసుక్రీస్తులో బాప్తిసం పొందుకొని నూతన సృష్టిగా మార్చబడి ప్రియులారా సజీవ యాగంగా మనం దేవునికి సమర్పించుకొని ప్రతి ఒక్కరిని మనం ప్రేమిస్తూ అందరి ఎడల ఐక్యత సమాధానం కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మనం ఈ లోకంలో జీవిస్తే మనకు ఆ గొప్ప రక్షణ మనకి అనుగ్రహించబడతా ఉంది. ఈ రక్షణ కోసం మనం ప్రయాసపడవలసింది ఏమీ లేదు, కానీ దేవుడే మనకి ఇంత సులువుగా ఇంత కృపతో మనకు ఉచితంగా ఇస్తున్నాడు. మరి ఇటువంటి రక్షణ మనం పొందుకోవడానికి మనం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగూ తప్పించుకుంటాం అనేది ప్రశ్న అక్కడ. అందుకని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఇంకా 4వ వచనం. అటు రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను, అంటే స్థిరపరచబడిను అంటున్నాడు. ఈ సువార్త ఎలా స్థిరపరచబడింది అంటే దేవుడు తన చిత్తానుసారంగా చేసిన సూచక్రియల చేత, దేవుడు కొన్ని సూచక్రియలు చేయటం ద్వారా ఈ సువార్తను స్థిరపరిచాడట. ఇంకా మహత్కార్యములు చేయటం ద్వారా దేవుడు అపోస్తుల చేత మహత్కార్యములు జరిగించాడనే విషయము మనకు అపోస్తుల కార్యాల్లో కనపడుతుంది. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 43వ వచనం చూడండి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. దేవునికి స్తోత్రం. ఈ విధంగా సూచక్రియలు, రోగులు స్వస్థపరచబడడం, దెయ్యాలు వెలగొట్టబడడం, మరి మంచాల మీదకే పరిమితమైపోయిన వాళ్ళు కూడా బ్రతికించబడడం లేక లేపబడడం, ఇలాగ ఎన్నో సూచక్రియలు ఎన్నో మహత్కార్యాలు జరిగాయి. దేవుడు కూడా యేసుక్రీస్తు కూడా ఎన్నో అద్భుతాలు ఎన్నో సూచక్రియలు అని జరిగించారు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం కానివ్వండి, కుష్ఠరోగులను సైతం బాగు చేయటం కానివ్వండి, దెయ్యాలను వెలగొట్టడం కానివ్వండి, చనిపోయిన వారిని తిరిగి ఆయన బ్రతికించడం కానివ్వండి, 5 రొట్టెలను 2 చేపలను 7,000 మందికి పంచిపెట్టడం కానివ్వండి, ఇలాగన యేసుక్రీస్తు ప్రభువారు ఈ చేసినటువంటి ఈ సూచక్రియలు ఈ అద్భుత కార్యాలు ఇవన్నీ కూడా జరిగి ఈ సువార్త ఏమైందంటే స్థిరపరచబడింది అనే విషయాన్ని ఈ 2వ అధ్యాయంలో పౌలు గారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను దేవుడు ఇంకా ఏం చేశాడంట? పరిశుద్ధాత్మని వరాలు కూడా ఇచ్చాడంట. పరిశుద్ధాత్మ యొక్క వరాల్లో భాషలు మాట్లాడే వరాలు ఉన్నాయి, ప్రవచించే వరాలు ఉన్నాయి, బుద్ధి చెప్పే వరాలు ఉన్నాయి, స్వస్థపరిచే వరం ఉంది, అద్భుతాలు చేసే వరం ఉంది, ఆత్మల వివేచన వరం ఉంది. ఇలాగన 9 వరాలని దేవుడు ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇలాగా ఈ వరాలు పొందుకున్న వాళ్ళందరూ వాడబడుతున్న విధానాన్ని బట్టి ప్రియులారా ప్రజలకి ఆశ్చర్యం కలిగింది. ఇది దేవుని మాటలే అని నమ్మారు. ఆ విధంగా నమ్మడానికి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఈ భూలోకంలో స్థిరపరచబడిందంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది స్థిరపరచబడింది కాబట్టి ఇంత గొప్ప రక్షణ మీరేం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. మీరు వినిన సంగతులు మీ హృదయంలో భద్రంగా దానికి విశేషమైన జాగ్రత్త కలిగి కాపాడుకోవాలి. కొట్టుకొని పోకూడదు. ఈ రక్షణ మీరు పోగొట్టుకోకూడదు అనేది పౌలు గారి హెచ్చరిక అయి ఉంది. 5వ వచనం చూడండి. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. గమనించండి, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును, ఎంతకీ మనం యేసయ్యను నమ్ముకున్నది, బాప్తిస్మం పొందుకున్నది, దేవుని మందిరానికి వస్తున్నది ఎందుకోసం? దేనికోసమండి? స్వస్థత కోసమా? ఆశీర్వాదం కోసమా? మరి దేనికోసం యేసయ్యను నమ్ముకున్నాం మనం? పరలోకం కోసం. బాప్తిస్మం ఎందుకు పొందుకున్నామండి మనం? ఎందుకు దేవుడి మందిరానికి వస్తున్నాం? ఎందుకు ప్రార్థనలో పాలు పొందుతున్నాం? పరలోకం కోసం. అంటే పరలోకం అంటే పరాయి లోకం, ఈ లోకం కాని దానికోసం.
కాబట్టి రాబోవు ఆ లోకము కోసం మనం యేసయ్యను వెంబడిస్తున్నామనే విషయాన్ని ఇక్కడ ఒకసారి దృఢపరుస్తున్నాడు పౌలు గారు. ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఆ రాబోవు లోకాన్ని అంటే దేవుడు దేవదూతలకు లోపరచలేదట. మరి ఎవరికి లోపరిచాడు? ఎందుకే పౌలు గారు ఈ పదాన్ని ఎందుకు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు, ఈ మాట ఎందుకు వాడుతున్నాడు అంటే, చూడండి మొదటి అధ్యాయంలో 2వ వచనం చూడండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించేను. అది అసలు కథ. ఆ రాబోవు లోకము, ఆ పరలోకము, కొంతమంది ఊహించేటువంటి ఆ మోక్షము, ఆ స్వర్గము అని పిలువబడుతున్నట్టు ఆ యొక్క లోకము ఎవరికి అప్పగించేశాడంటే దేవుడు దేవదూతలకు అప్పగించలేదట. మరి ఎవరికి అప్పగించాడు దేవుడు? తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి అప్పగించాడు. అది పౌలు గారు చెప్తున్న మాట. యేసుక్రీస్తు ఎంత విలువైన వాడు, యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్యతను గురించి పౌలు గారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. యూదులు, హెబ్రీలు యేసుక్రీస్తుని విసర్జించారు, బరబ్బను కోరుకున్నారు. ఎవరిని కోరుకున్నారండి? పిలాతు యేసు ప్రభు వారిని విడుదల చేయాలని అతను కోరుకుని ఉద్దేశించి వాళ్ళతో చెప్పాడు, ఈ పండుగలో, ఈ పస్కా పండుగలో మీకు ఒక ఆచారం ఉంది కదా, ఆ ఆచార ప్రకారంగా ఈ యేసుక్రీస్తుని నేను విడుదల చేస్తాను అన్నాడు. మనకు ఆగస్టు 15కి కొంతమందిని ఏం చేస్తూ ఉంటారంటే, సత్ప్రవక్తను కలిగిన ఖైదీల్లో కొంతమందిని భారతదేశ ప్రభుత్వము విడుదల చేస్తూ ఉంటుందట. కొంతమందిని వాళ్ళ ప్రవర్తన బాగానే ఉంది కాబట్టి వీళ్ళ సమాజంలో ఉండిన ఏం పర్వాలేదు అన్నట్టుగా ఏదో మొత్తాన్ని గుర్తించి కొంతమంది విడుదల చేస్తారట. అలాంటి ఒక ఆచారము లేకపోతే ఒక పద్ధతి మన దేశంలో ఉంది. అలాగే ఇశ్రాయేలు దేశంలో కూడా వాళ్ళకు కూడా ఒక పద్ధతి ఉంది. పస్కా పండుగ రోజున ఎవరినైనా మంచి ఖైదీల్ని విడిచిపెట్టే పద్ధతి ఉంది. కనుక పిలాతు యేసుని విడుదల చేయాలనుకుని, ఇదిగో యేసుని విడుదల చేస్తాను అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమన్నారు? యేసుని విసర్జించి మాకు బరబ్బను విడుదల చెయ్యండి అని కోరారు. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తును తునీకరించినటువంటి యూదులకు చెప్తున్నాడు, మీరు తునీకరించిన యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు? ఆయన దేవుడు అనే విషయం మొదట చెప్పాడు ఈ మొదటి అధ్యాయంలో. రెండోది ఏం చెప్పాడో తెలుసా? ఆయన దేవుడు ఎందుకు అయ్యాడో తెలుసా? ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడో తెలుసా? ఆయన దేవునికే పుట్టిన కుమారుడు. యేసుక్రీస్తు ఎవరో మీకు తెలియక మీరు ఆయన్ని సిలువ వేసి చంపారు, ఆయన మీరు తునీకరించారు కానీ ఆయన దేవుని కుమారుడు అన్నాడు. అంతేకాదు ఆయనకి సమస్తం మీద అధికారం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాడు ఈ రెండవ అధ్యాయంలో. మరి ఏం చెప్తున్నాడంటే, మనమందరం ఎదురు చూస్తున్నా, మనం పొందుకోవాలనుకుంటున్నా, లేక మనం ప్రవేశించాలనుకుంటున్నా ఆ రాబోవు లోకాన్ని దేవుడు దేవదూతలకు కూడా లోపరచలేదు. కానీ మరి ఎవరికి లోపరిచాడట? మానవుడిగా పుట్టినటువంటి, నరుడిగా పుట్టినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకే లోపరిచాడంట. అంటే నీవు రేపొద్దున పరలోకం వెళ్ళాలి అంటే నీ కొరకు ద్వారాన్ని తెరవలసిన వాడెవడు? యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి దగ్గరికి రాలే. అంటే ఆ ద్వారము నేనే. పరలోకానికి ప్రవేశించే వెళ్ళేటువంటి ఆ ద్వారం నేనే అనే విషయాన్ని యేసయ్య చెప్పారు, ఆనాడే చెప్పారు. పౌలు గారు అదే దృఢపరుస్తున్నాడు ఇక్కడ. హెబ్రీయులకు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ఆయన మీరు విసర్జించినట్లయితే మీరు విసర్జించబడతారు, మీరు నశించిపోతారు అని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తూ యేసయ్య గూర్చినటువంటి ప్రాముఖ్యతను ఇక్కడ అర్థమయ్యేలా చెప్తున్నాడు. చూడండి 6వ వచనం. అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువనిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద
వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మనుషులమైన మన అందరి గురించి మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అని మాట్లాడుతున్న ఈ మాట నరపుత్రులమైన మన గురించి కాదు. ఈ మాట మాట్లాడుతుంటా నరుడుగా పుట్టిన దేవుని కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. ఆ దేవుని కుమారుడిని యేసుక్రీస్తు యొక్క పాదాల కింద ఉంచాడంట. మన గురించి మాట్లాడుతున్నాడు. ఈ వచ్చిన మంద అనుకోకండి, యేసుక్రీస్తుని గురించినటువంటి మాట ఇది. ఇంకా కింద చదవండి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచుట ఇంకను చూడలేదు కానీ. చూసారా? మనం ఎవరైనా చూసాము? మరి ఇప్పుడు బ్రతుకున్నా మనం సమస్తం ఆయనకి అప్పగించమన్నట్టు ఇంకా మనం ఎవరో చూడలేదు. కానీ అక్కడ ఏమన్నాడు? మనం ఏం చూసాం, మనకేం తెలుసు అంటే అక్కడ చెప్తున్నాడు 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున. క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఆ మానవుడు ఎవరంట? ఆ మనుషుడు ఎవరంట? యేసు. దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడ్డాడు. మనం కూడా దేవదూతల కంటే కొంచెం తక్కువ వారుగా చేయబడ్డాం. మన పోలికలోనే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. అంటే మనకలాగా రక్త మాంసాలు ధరించుకుని పుట్టాడంట. ఆ విషయం కూడా కింద ఆయన చెప్తూ ఉంటాడు. చూడండి, ప్రస్తుతం ఆయన ఎలాగున్నాడంటే మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనని చూచుతున్నాము. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? మహిమ కలిగిన కిరీటము ధరించి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ నరుడు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు. ఆ దేవుని కుమారుడు, ఆ నరుడిగా పుట్టినటువంటి దేవుని కుమారుడిగా చెప్తున్నాడు. ఆ యేసుక్రీస్తును మీరు విశ్వసించవలసిన అవసరం ఉంది. ఆయన మీరు అంగీకరించవలసిన అవసరం ఉంది. మీకు తెలియక మీరు ఆయన తునీకరించారు. కానీ ఆయన ఇలాంటి వాడు. ఆయన మనకి ఎంత ప్రాముఖ్యమైన వాడు. మన పరలోకం వెళ్ళాలంటే మనకు ద్వారం ఆయనే. మన మోక్షం చేరాలంటే మనకు మార్గం ఆయనే. రేపొద్దున మనకు తీర్పు తీర్చేటప్పుడు మన మీద కనికరం చూపాలన్నా ఆయనే తీర్పరి అనే విషయాలను కూడా చెప్తున్నాడు యేసయ్యని గురించి. యూదులకు చెప్తున్నాడు ఈ మాటలన్నీ మరి ముఖ్యంగా. చూడండి 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుటకు ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడి వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. యేసుప్రభు తన శిష్యుల్ని ఏమని పిలిచాడంటండి? సహోదరులు. ఏమని పిలిచాడండి? అంటే తోడబుట్టు వాళ్ళు, నా తమ్ముళ్ళారా లేదా నా అన్నలారా అన్నట్టుగా నా సహోదరులారా అని పిలిచాడంట శిష్యుల్ని యేసుప్రభు వారు. సిగ్గుపడక. ఎందుకంటే ఆయన మనల్ని తండ్రి దగ్గరికి తీసుకురావాలి కాబట్టి, దేవునికి కుమారులుగా చేయాలి కాబట్టి అంతగా తగ్గించుకుని మన సహోదరులుగా పిలిచాడంట. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని. అర్థమైంది ఎప్పుడు అన్నాడు యేసుప్రభు వారు ఈ మాట? యేసుప్రభు వారు బోధ చేస్తూ ఉంటే ఆయన తల్లిదండ్రులు వచ్చారట. అక్కడ మనం పైన చదువుకుంటే ఉంటుంది, నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పారట 47వ వచనంలో. అప్పుడు అంటున్నాడు ఆయన, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అంటూ, ఇదిగో వీరే, వీళ్ళందరూనే నా సహోదరులు, వీరందరే నా సహోదరులు అని చెప్పి సిగ్గుపడకుండా ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన వెంబడిస్తున్నటువంటి వారందరినీ, ఆ శిష్యులందరినీ నా సహోదరులు అని పిలిచాడట.
ఆ మాట ఇక్కడ మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. యేసయ్య సహోదరులను ఎందుకు పిలిచాడు అనుకుంటున్నావయ్యా? ఈ ప్రజలందరినీ కూడా దేవునికి కుమారులుగా చేయటానికి ఆయన ఈ మాట పలికి ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. అక్కడ మన 10వ వచనంలో చదివాం కదా, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అనే మాట మనం విన్నాం కదా. అనేక కుమారులు అంటే మనల్ని ఎక్కడికి తేవాలని ఆయన అంతగా తగ్గించుకున్నాడు యేసయ్య? మహిమకు తేవాలని, అంటే పరలోకానికి మనల్ని పట్టుకెళ్ళాలని, మనల్ని తీసుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అంతగా తగ్గించుకుని ఆయన మనల్ని సహోదరులను పిలిచాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ఇంకను 13వ వచనం, నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాడు పౌలు గారు. మనం దేవునికి యేసుక్రీస్తుకు సహోదరులమే కాదు, ఇంకా డీప్గా మనం ఆలోచన చేస్తే ఒక రకంగా మనం యేసుక్రీస్తుకి పిల్లలం. ఏంటండి? యేసుక్రీస్తుకి మనం ఏమవుతాం? పిల్లలం. అందుకే యేసుక్రీస్తును మనం తండ్రి అని పిలిచినా మంచిదే, దేవునికి స్తోత్రం. ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అంటున్నాడు కదా. మనందరినీ యేసుక్రీస్తుకి అప్పగించాడు దేవుడు. ఇప్పుడు మన తండ్రి ఎవరు? యేసుక్రీస్తు అవుతాడు కదా. మనం యేసుక్రీస్తుకి పిల్లలం అయితే మరి యేసుక్రీస్తు మన తండ్రి ఆవిడా? యేసుక్రీస్తు మనకి సహోదరుడు మాత్రమే తెలుసు, కానీ అదే సమయంలో మనం ఆయనకి పిల్లలమైన విషయం కూడా ఇక్కడ చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ పిల్లలు చూడండి 14వ వచనంలో, కాబట్టి అదిగో ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అంటే అబ్రహాము యొక్క స్వభావం అంటే అర్థం ఏంటంటే, అబ్రహాం ఎలాగైతే రక్త మాంసాలు కలిగి ఉన్నాడో అలాగ రక్త మాంసాలు కలిగి పుట్టాడని అర్థం. దేవదూతలకి మనకలాంటి రక్త మాంసాలు లేవు. వాటికి రక్త మాంసాలు కలిగిన శరీరాన్ని కలిగి మనల్ని పుట్టించాడు దేవుడు. దేవదూతలు మనకులా పుట్టించలేదు. యేసయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు దేవదూతలలాగా పుట్టలేదు ఆయన. మరి ఎలా పుట్టాడు? అబ్రహాము సంతానాన్ని పోలి. అబ్రహాం పేరు ఎందుకు వాడుతున్నాడంటే, అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు, అబ్రహాము దేవుని అందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు అబ్రహాము పేరును వాడుకుంటున్నాడు ఇక్కడ. లేకపోతే అబ్రహాము పేరును ఒప్పుకుంటున్నాడు ఆయన ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఆదాము అని అంటలేదు ఆయన. ఆదాము అవిధేయుడయ్యాడు కాబట్టి. అంటే అవిధేయులు దేవునికి అక్కర్లేదా అంటే అక్కర్లేదు. అవిధేయులు అక్కర్లేదా? పైన పౌలు గారు చెప్పాడు, అవిధేయులకి ఏమొచ్చింది? ప్రతిఫలం వచ్చింది. ప్రతి అతిక్రమమును అవిధేయతయు అన్నాడు కదా. న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అన్నాడు 2వ వచనంలో. కాబట్టి అవిధేయులకు అక్రమకారులను దేవుడు ఆయనకు అవసరం లేదా? దేవుడికి అంటే అక్కర్లేదు. ఆయనకి విధేయులే కావాలి. ఆదాము గారు విధేయత చూపలేదు. ఆదాము అవిధేయుడయ్యాడు. ఆదాము దేవుని యొక్క నిబంధన మీరాడు. అదే దేవుడు బాధపడ్డాడు. ఓషియా గ్రంథంలో కూడా ఆదాము ఆ దేవుడి నిబంధన మీరాడని ఆ బాధ దేవుడు వ్యక్తం చేశాడు ఆ గ్రంథంలో. కాబట్టి దేవుడు అబ్రహాము విషయంలో సంతోషించాడు కాబట్టి అబ్రహాం పేరు చెప్తున్నాడు. అబ్రహాం యొక్క సంతాన స్వభావాన్ని ధరించుకొని ఈ లోకంలో పుట్టాడట. కావున 17వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో, ఆ మాట వింటున్నారా? దేవుని సంబంధమైన కార్యములలో అంటే దైవ సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. అందుకు మనిషిగా పుట్టాడంట. ఎందుకు? ప్రధాన యాజకుడు కావాలి. ఏం కావాలి? ప్రధాన యాజకుడు కావాలి ఆయన మన కోసం.
ప్రధాన యాజకుడు చేసే పని ఏంటి? ప్రజల కోసము బలి అర్పిస్తాడు. మరి ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి పాప పరిహారార్థ బలి, ప్రజలందరి తరపున ఒక బలి అర్పించి దేవుని సన్నిధిలో ఆ బలిని సమర్పిస్తాడు ప్రధాన యాజకుడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఈ లోకంలో ఉన్న మందిరంలోనే ఈ కార్యక్రమాన్ని జరిగించగలుగుతున్నాడు, కానీ పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధికి ఆ రక్తాన్ని తీసుకెళ్ళలేకపోతున్నాడు ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు. అయితే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా ఎందుకు పుట్టాడంటే, ఈ బలి అర్పణ అనే దానిని సాక్షాత్తు దేవుని సన్నిధికే, పరలోకానికే తీసుకెళ్ళి అక్కడ సమర్పించి మన మీద కనికరము, దేవుని యొక్క కృప మన మీదకి దిగి వచ్చినట్లుగా మన కోసం విజ్ఞాపన చేయటానికి ఆయన పరలోకానికి వెళ్ళాడు అనే సంగతి మనకి ఈ వాక్యంలో దృఢంగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్తూ ముగిస్తున్నాడు. ఈ 2వ అధ్యాయం చూడండి, 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అంట, ఆయన కూడా శోధించబడ్డాడు. మానవుడిగా ఉన్నప్పుడు ఆయనకి కష్టాలు వచ్చాయి, ఆయనకి ఆకలి ఉంది, ఆయనకి దప్పిక ఉంది, ఆయనకి బాధలు సమస్యలు తెలుసు, కష్టాలు బాధలు శోధనలు ఆయనకి తెలుసు. కనుక ఆయన మన పట్ల కనికరం చూపగలవాడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన బలహీనతల్లో మనం ఏదో తెలుసో తెలియకో గతంలో ఏదో చేసాం, వాటి విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవునితో తిరిగి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన ఆ శిలువ యాగాన్ని మనం విశ్వసించి ఆయన రక్తంలో మనం కడగబడితే మనకు పాపక్షమాపణ మరింత సమీపంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ 2వ అధ్యాయంలో ఆయన మనకు తెలియచేస్తూ ముగిస్తున్నాడు. ప్రభు చిత్తమైతే మనం మరలా రేపు వారం 3వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా సమయమైంది కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడినటువంటి మాటలు మీ హృదయాల్లో భద్రం చేసుకోనండి. వీటిని బట్టి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి. దేవుని వాక్యాన్ని ఏదో వింటున్నాం, ఏదో విడిచిపెట్టేస్తున్నాం అనేటట్లుగా ఉంటే ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకోగలుగుతారని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రార్థన చేద్దాం.